సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ రోజన్నా గిట్లా విద్యార్థులతో గెలిచి మాట్లాడడో, నిరుద్యోగుల గురించి ఆలోచించడో, లేకపోతే నిరుద్యోగ నోటిఫికేషన్ గురించి ప్రత్యేక సమీక్ష పెట్టడో, అప్పుడున్నటువంటి సిఎస్ శాంతికుమార్ కానీ అంతకన్నా ముందున్నటువంటి ఎవరైనా పేరు ఎస్కే జోషి కానీ తర్వాత ధరణికి సంబంధించిన దేవుడు ఎవరు ఆయన పేరు గుర్తుకొస్తలే. సోమేష్ కుమార్ ఆయన పెట్టి ఏమైనా సమీక్ష పెట్టైనా ఇంకేదైనా చేసిన దాఖలాలు ఉన్నాయా? ఆయన పక్కన పెట్టుకొని సలహాదారుడు అంటే లేకుండా చీఫ్ సెక్రటరీ అన్ని అర్హతలు ఇచ్చిన తర్వాత ధరణి అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రజలు నాగం పట్టించిండు. ఎక్కడికెక్కడ ధరణి సమస్యలు కోకొలలుగా వస్తున్నాయి. మీరు ప్రజాపాలనని పెట్టి ఇప్పుడు వచ్చేటువంటి ప్రజావాణి కార్యక్రమంలో కూడా ధరణికి సంబంధించి వేల కొద్దిగా సమస్యలు బయటపడుతున్నాయి. ఏ ఒక్కరోజైనా సమీక్ష పెట్టిండా? ఇక్కడ సమీక్ష పెట్టినంత మాత్రం సమస్య తీరుతానని చెప్పడం లేదు. రేవంత్ రెడ్డికి ఎటువంటి సహకారం సంపూర్తిగా మేము పూర్తిగా ఆయన చేస్తున్నాను కూడా మేము దానికి సంబంధించి 100% నమ్మకం ఇవ్వడం లేదు. అట్లీస్ట్ ఆ సమీక్ష పెట్టి ప్రజలకు ధైర్యాన్ని ఇస్తున్నాడు కదా. అట్లీస్ట్ ఈ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి ప్లాన్ చేయలేకపోయాడు. విద్యాశాఖ గురించి ఎన్నో సందేహాలు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉండే. 23 మంది ఇంటర్ విద్యార్థులు కూడా చనిపోయిన ఘటనలు ఉన్నాయి. 23 మంది ఇంటర్ విద్యార్థులు గ్లోబరీనా ఏదో కంపెనీకి ఇచ్చిన తర్వాత రిజల్ట్ తప్పిగిస్తే 23 మంది విద్యార్థులు మరణించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు. అప్పుడు మాట్లాడలే, ఎప్పుడు మాట్లాడలే, అంతా కూడా కేవలం నాకు తెలిసింది ఒకటి, నేను చెప్పిందే వేదం, నేను పైనుంచి ఊడిపడ్డ దేవుణ్ణి, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా గత ప్రభుత్వంలో చూసినాం మనం. సో ఇవన్నీ పక్కన పెట్టే ప్రజలు తీర్పునిచ్చారు. మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే రేవంత్ రెడ్డి గారైనా ఇంకెవరైనా కూడా ప్రజలు మళ్ళా కర్ర కాల్చి వాత పెడతారు. ఇక్కడ మీరు ఎప్పుడు శాశ్వతంగా మేమే ఉండిపోతాం, మేము మహాప్రభువులం, మేము రాజ్యాన్ని పరిపాలించేటువంటి పాలకులం అనుకుంటే పొరపాటే. అవి ఉండదు. 5 సంవత్సరాలు మహా అయితే బిక్కుమని మహా అయితే చేతు పట్టుకొని కూర్చుంటారు అనుకోండి. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఓటుతో సమాధానం చెప్తారు కదా. సో ఆ రకంగా ఉండొద్దు అంటే మీరు కూడా ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. త్వరలో మెగా డిఎస్సీ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. సో విద్యార్థులు, నిరుద్యోగులు ఎవరైతే ఉంటే మీరు తరచుగా ప్రిపేర్ అయిపోండి. మెగా డిఎస్సీ అంటే సుమారుగా అన్ని మూసినటువంటి స్కూళ్ళను కూడా తెరిపిస్తాం. ఇక్కడ చూడండి, మూసివేసిన వాటిని తెరిపించాలని చెప్తున్నారు. ఎక్కడైతే స్కూల్స్ మూసివేయబడ్డే వాటిని అన్నింటి కూడా తెరిపిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నారు. సో డెఫినెట్గా పెద్ద ఎత్తున నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా తరచుగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. డెఫినెట్గా అందరికీ ఆశించిన విధంగానే ఫలితం ఉండబోతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తున్నది. ఇక రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా త్వరలో మెగా డిఎస్సీ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ప్రతి పంచాయతీ పరిధిలో పాఠశాల ఉండాలని, కుగ్రామాలు, మారుమూల తండాల్లోనూ ప్రభుత్వ బడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు లేరనే కారణంతో మూసివేసిన బడులను వెంటనే తెరిపించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక త్వరలో ఉపాధి ఆధారిత విద్యా శిక్షణ కోసం 10 ఉమ్మడి జిల్లాలో నైపుణ్య విశ్వవిద్యాలయాలను నెలకొల్పుతామని ప్రకటించారు. విద్యాశాఖ మన ఊరు మనబడి కార్యక్రమంపై శనివారం ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన బాసర IIIT విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. అనంతరం సీఎం మాట్లాడారు. ప్రతి ఒక్కరికి విద్య అందాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఏ ఒక్కరూ చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదంటూ ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాల నడపాల్సిందే. ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు వెంటనే డిఎస్సీ నిర్వహిస్తాం, తద్వారా ఖాళీలు భర్తీ చేస్తాం అని సీఎం అన్నారు. ఇక సర్వశిక్ష అభియాన్ నిధులతో మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఇప్పటిదాకా ఎన్ని ఖర్చు చేస్తారో అందుకు అనుగుణంగా పనులు కూడా ఉన్నాయా లేదని చెప్పి సమీక్ష చేయబోతున్నారట. ఇక్కడ పాత బడులు తెరిపించడానికి మీరైతే సన్నద్ధం అంటున్నారో ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఉంటుంది కదా, అంటే అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బెంచీలు, బుక్కులు, సరైన బోర్డు, ఆ విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా మంచి తాగునీరు, మిడ్ డే మీల్స్, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఏదో పెట్టినాం తెరిపించినాం అన్నట్టుగా ఉత్తగానే మూకుమడిగా మళ్ళీ పాత భవనాలనే కొత్త రంగులు దిద్ది పైన పెచ్చులు ఊడిపోగా ఫ్యాన్ పనిచేయక ఇంకేదో పనిచేయక ఉంటే మీరు పొరపాటు పడతారు. దీంతో పాటుగా ఈ విద్యాలయాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ పాఠశాలగా ఏర్పాటు చేస్తున్నారో ప్రతి ప్రభుత్వ పాఠశాలకి పేరెంట్స్ కమిటీ అని గతంలో ఉండేది. ఇప్పుడు కూడా పేరెంట్స్ కమిటీ ఉన్నది, కానీ కేవలం అది ఆ నామమాత్రంగా తప్ప వాళ్ళకి సంబంధించి సూచనలు కానీ, వాళ్ళకి సంబంధించి సలహాలు కానీ, సమస్యలు కానీ ఎప్పుడు లేవనెత్తడం లేదు. సో ప్రత్యేకమైన కమిటీని కూడా క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేయాలంటే ఒక సలహా మాత్రమే. క్షేత్రస్థాయిలో
ఉదాహరణ తీసుకుంటే ఒక మారుమూల ఆదిలాబాద్ ప్రాంతంలోకి ఎప్పటికీ తరచుగా ఎంఈఓ కానీ ఎప్పటికి రోజు అందరూ తనిఖీకి వెళ్ళరు, వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి క్షేత్రస్థాయిలో అదే గ్రామంలో ఉన్నటువంటి చదువుకుల విద్యార్థులతోనే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ డెవలప్మెంట్ అథారిటీ అంటే దీనికి సంబంధించి ఏం జరుగుతూ బాగుంటుంది సలహాలు సూచనలతో పాటుగా వాళ్ళు ప్రత్యేకంగా ఆ విద్యార్థులకు సంబంధించి ఇంకా మెరుగైన విద్యను అందించడం కోసం వీళ్ళ తోడ్పాటును తీసుకోవాలి. ప్రతి గ్రామ పంచాయతీలో ఎవరో ఒకరు ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ప్రత్యేక కమిటీని ఓ 10 మంది లేకపోతే 5గురితో కమిటీ చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ విద్యాలయాలను మెరుగుపరచుకోవడం కోసం వాళ్ళు కృషి చేయాలి. దీంతో పాటుగా ప్రజల్ని మోటివేట్ చేసి ఆ విద్యార్థులందరినీ కూడా ప్రభుత్వ పాఠం ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి. ఉదాహరణ తీసుకుంటే మొన్న ఉచిత బస్ సేవలు స్టార్ట్ కాగానే ఆటో డ్రైవర్లకు మొత్తం ఆగిపోతుంది, వాళ్ళు ఏమైపోతారని చెప్పి ప్రతిపక్ష నాయకులు మాట్లాడారు కదా. మరి ప్రభుత్వ వైద్యం అందిన తర్వాత ప్రైవేట్ వైద్యం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మితిమీరిపోతున్నది? ప్రభుత్వ స్కూల్ ఉండడం కూడా కార్పొరేట్ కాలేజీలు ఇంత రకంగా ఫీజులను దండుకుంటున్నారంటే తప్పిక్కడ ప్రభుత్వాన్ని ఒక ఎత్తున అయితే ప్రజలు కూడా ఒక ఎత్తున. ఎందుకంటే ప్రభుత్వం అంటేనే మనం పైసలు కడితేనే, మనం పైసలు కట్టి ఉచితంగా ఎందుకు పోనీయాలి? వాటిని సేవను వినియోగించుకోవాలి కదా. పైసలు కట్టినాక ఉచితంగా ఎందుకు పోనిస్తాం? ఇంటి తీసుకొచ్చిన పైసలు మనం ఏదైనా అంటే ఉదాహరణ చెప్తున్నా, పైసలు కట్టిన తింటారని తీసుకొచ్చుకున్నాం అనుకోండి, మనం అది ఖరాబ్ అవుతుందని తెలిసి మన కడుపులో సరిపోకపోయినా కూడా ఎక్కువగా తింటూ ఉంటాం. ఇంకా మనం అది ఖరాబ్ అయిపోతుందా కాసేపు అయితే అని చెప్పి. అట్లాంటిది మన స్కూల్ మన దగ్గరే ఉంది, మన పరిసర ప్రాంతాలే స్కూల్ ఉన్నది అంటే ఆ స్కూల్ని మెరుగుపరిచేందుకు అవసరమైతే అధికారుల దగ్గరికి పోవాలి, స్కూల్ పిల్లలను జాయిన్ చేయించాలి. ఆ రకంగా ఉండాలి తప్ప మనం కొత్తగా అక్కడ లేని పక్షంలో మనం ఆపర్చునిటీ తీసుకుందామా, లేకుంటే ప్రభుత్వాన్ని ఇంకేమైనా మనం హెచ్చరిద్దామా, లేకుంటే మనం ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేద్దామా, ఇలాంటివి ఉండాలి తప్ప అక్కడ ఉన్న సేవలు వినియోగించుకోవడం కారణంగానే గతంలో చాలా స్కూళ్ళని కూడా తొలగిచివేయబడ్డాయి. సో అటువంటి